దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నెహెమ్యా 8వ అధ్యాయము 10వ వాక్యం. నెహెమ్యా 8వ అధ్యాయము 10వ వాక్యము. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము నొందుదురు. హల్లెలూయా. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము నొందుదురు. ఆమేన్. ఎవరందు? యెహోవా యందు ఆనందించడం వలన బలము నొందుదురు. ప్రార్థించు. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్ర రాజా. నీ పాదములు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాము రాజా. కృపను కుమ్మరించుము. ఈ వాక్యములో ఉన్న జీవమును మేము పొందుకొటకు మాకు సహాయం చేయి. ఆటంకములన్నిటినీ దూరపరచి ప్రభువా నీ నామమును మహిమపరచు. యేసు నామమున నా తండ్రి, ఆమేన్. ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవించుచున్నది. ఇక్కడ చూడండి ప్రియులారా, యెహోవా యందు ఆనందించుట వలన బలము నొందుదురు. ఆమేన్. ఏమొస్తుందా? బలం. దేవుని యొక్క బలం మనము పొందుకుంటాం. ఎవరికి? యెహోవా యందు ఆనందించుట వలన. The joy of the Lord is your strength. The joy of the Lord is your strength. అంటే ఏంటి? అపవాది ఏం చేస్తున్నాడంటే మనం ఎలాగ ఉండాలి? దుఃఖముగా ఉండాలి, బాధగా ఉండాలి అని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడు? మనము దుఃఖానికి నేరుగా మనల్ని నడిపిస్తున్నాడు. కానీ ప్రభువు అంటున్నాడు, నీ దుఃఖంగా ఉండకు, నీవు ఎలాగ ఉండాలి? ఆనందంగా ఉండు. ఎలా ఉన్నాడు? సంతోషంగా ఉండు. ఆ సంతోషము ద్వారా నీకేం కలుగుతుంది? బలము నొందుకుంటా. నీ దుఃఖముగా ఉన్నావుననుకో, ఉన్న బలం కూడా నీవు పోగొట్టుకుంటా. ప్రైజ్ ది లార్డ్. ప్రభువా, అది ఎలాగో ప్రభువా మేము దుఃఖముగా లేకుండా ఉండగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క వాక్యం అంటున్నది, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు చింతలో ఉంటారు. ఎలాగా? తల్లిదండ్రులు చింతగా ఉంటారు. ఏంటి? రేపు ఏం చేస్తామో, రేపు మనకు డబ్బులు అవసరం ఉన్నది, లేదా ఉదయం ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి, మధ్యాహ్నం ఏం చేయాలి, ఇలాగ మీరు చింతలో ఉంటారు. కానీ మీ పక్కన మీ పిల్లలు ఎలా ఉంటారు? వాళ్ళు నవ్వుతూ ఆడుతూ ఉంటారు. అప్పుడు మీరేమంటారు? ఏమంటారు మీ పిల్లలు చూసి? ఆమేన్. నేను చింతగా ఉన్నాను, నీవెందుకు బాధగా లేదు అంటారా? లేదు. ఏమంటారు మీరు? ఆ పిల్లలు సంతోషంగా ఉండాలి. ఆమె ఏ బాధ అయినా మేం భరిస్తాం, కానీ మా పిల్లలు ఎలా ఉండాలి? అదే ప్రభు ఏమంటున్నారంటే, నీవెందుకు చింతపడుతున్నావు? నీకు ఒక దేవుడు నేను ఉన్నాను కదా. ఆమె కనుక నీ భారం అన్నిటినీ నా మీద మోపు, నీ సంతోషంగా ఉండు. హల్లెలూయా. ఆమె ఇదే కాదు. నేను ఆఫీస్లో పని చేసినప్పుడు నేను ఒక ఆఫీసర్ని కలుస్తున్నాను. ఆయన చెప్పిన మాట, ఆయన హిందూ అని చెప్పిన మాట, రాజన్ నిన్ను ఎవరో ఏడిపించాలని చూస్తున్నా. కరెక్టే కదా రాజన్? అవునన్నా. కానీ నువ్వు ఏడించావుననుకో, వారు జయించినట్టు అయిపోతారు. కానీ నీ నవ్వావుననుకో, వారు ఓడిపోతారు. అర్థమైందా? ఈ టెక్నిక్ నాకు చాలా ఇష్టమైంది. అంటే ఏంటి? ఇప్పుడు నీ భర్త నిన్ను ఏడిపించాలని అనుకో. ఆమె ఏదో లేనిపోని మాటలన్నీ చెప్పి ఆమె నువ్వు ఏడవాలి అని ఆయన ట్రై చేస్తున్నాడు. నువ్వు ఏడవకుండానే ఉన్నావు ఎందుకు? ఆయన ఏమైపోతాడు? ఆయన ఓడిపోతాడు. నీవు గెలుస్తావు. నువ్వు ఏడిచాననుకో, చూసావా, నేను గెలిచిపోయాను. ఇదే సైతాన్ చేస్తున్న కార్యం. అంటే మనల్ని ఏడిపించాలి, మనం దుఃఖంగా ఉండాలి, బాధగా ఉండాలని అపవాది ప్రయాసపడతాడు. కానీ ప్రభు అంటున్నాడు ఏంటి? నీ భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. మనం చెప్పడం మాత్రం ఏం చెప్తామో, లోకంలో ఉన్నవారు కంటే నాలో ఉన్నవారు గొప్పవారు. నీలో ఉన్నవారు గొప్పవారంటే నీవు చింతపడకు, నీవు బాధపడకు. హల్లెలూయా. ఆ ప్రభు అంటున్నాడు, నా యందు నీవేం చేయాలి? ఆనందంగా ఉండు. అది నీకు బలం. అది ఎవరిచ్చిన బలమా? దేవుడు ఇచ్చిన బలముగా ఉన్నది ప్రియులారా. హల్లెలూయా. అయ్యా అంటే ఇది కొంచెము అంటే ఎలాగంటే, అయ్యా నీ కష్టం పెట్టుకొని ఆనందంగా ఉండడం అంటే ఏంటయ్యా అది? కానీ ఆనందంగా ఉన్నాను లేదా ఆనందంగా ఉండడానికి మనకేం కావాలి? విశ్వాసం కావాలి. ఏం కావాలి? ఆమేన్. ఆ విశ్వాసం ఎవరిస్తారు? దేవుని యొక్క వాక్యం అన్నది విశ్వాసం నీలో పుట్టించి దాన్ని కొనసాగు చేయవాడు ఆయన. సో ఆ విశ్వాసం కావాలి. సరే, ఇప్పుడు విశ్వాసం ఏం విశ్వాసము? యేసప్ప అన్నారు, ఏమని అన్నారు? ఆమేన్. నువ్వేం చింతపడకు. ఆమేన్. యెహోవా యందు ఆనందంగా ఉండు. యెహోవా యందు అయ్యా వీలైతుందయ్యా, అవుతుంది. లేదంటే ఆయన చెప్పాడు, యెహోవా యందు ఆనందంగా ఉండు, అదే నీకు బలము.
తన సొంత కుమారుని బలులుగా ఇవ్వడానికి వెళుతున్నాడు. ఆమేన్. అన్నిటి ఏడ్చుకుని వెళ్ళాడా? ఆమేన్. కొడుకు అడుగుతున్నాడు, నాన్న అన్ని ఉన్నది నాన్న, బలి మిరగం ఎక్కడ? ప్రభు చూసుకుంటాడు. అంటే ఆయన మనసు ఎవరి మీద ఉన్నది? ఆమె యెహోవా హీరే, అన్నిటిని చూచుకున్న దేవుడు ఆయననే. సో మనము పరిస్థితిని చూడకూడదు, దేవుని యొక్క వాక్యం. ప్రభు అన్నారు, నన్ను ఏమన్నారు? యెహోవా యందు సంతోషంగా ఆనందంగా ఉండు, అదే నీ యొక్క బలం. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యంలో అంటే నేను అన్నాను, ప్రభువా అంత ఈజీయా? అంత ఈజీయా? ప్రభు చెప్పేశారు, నా యందు నీవు ఆనందంగా ఉండు, నా యందు నీ ఆనందంగా ఉండు, అదే నీకు బలం, దేవుని యొక్క బలముగా ఉన్నది. ప్రభువా నీ యందు నేను ఆనందంగా ఉండాలి. ఆనందంగా ఉండడానికి నాకేం కావాలి? విశ్వాసం కావాలి. ఆ విశ్వాసమును కూడా దేవుడే ఇచ్చాడు. చూడండి ఒక వాక్యము, 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 4వ వాక్యం. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 4వ వాక్యం. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక. ఆమేన్. ఇలా అనుకుంటామే. హలో నన్ను చూడండి. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును. ఇప్పుడు నేను జ్ఞానముగా మాట్లాడుతున్నా మీతో. మనుషులు, నేను నరుడు కదా. ఓకే, నీ విశ్వాసము మనుషుల యొక్క జ్ఞానమును ఆధారము చెయ్యక దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకున్నారు. హల్లెలూయా. సో నీ విశ్వాసం ఎక్కడ వస్తున్నది? ఇప్పుడు నీ యొక్క విశ్వాసం ఒక పునాది నేను కాదు, నా యొక్క జ్ఞానం కాదు, కానీ దేవుని యొక్క శక్తి మీద ఆ పునాది కట్టబడింది కనుక ధైర్యంగా చెప్పు. హల్లెలూయా. నిన్న సుజాతను కలుగ చేసిన వాడు ఎవరు? దేవుడు. ఆ దేవుడు అంటున్నాడు, నీలో నేను విశ్వాసమైన పునాది నేను పెట్టి ఉన్నా. దేవుని యొక్క శక్తి అని ఉన్న ఆధారం, అదే దేవుని యొక్క దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఆ విశ్వాసంతో మనం పలకాలి. ఏమని పలకాలి? ప్రభువా నీవే నా ఆధారం కనుక నేను నీలో ఆనందించుచున్నాను అని నీవు ఆనందంగా ఉండు. దేవుడు నీకేం చేస్తారా? బలమును దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నీకు నాకు బలం ఇవ్వు, తర్వాత నేను ఆనందిస్తున్నాను. అలా కాదు, నీవేం చేయాలా? ఆనందంగా ఉండాలి, అప్పుడు బలం ఇస్తాను. మనం ఏమంటాము? నీ బలం ఇవ్వు, అప్పుడు ఆనందంగా ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్. ఇంకొక వాక్యం చూస్తాము. ఆమేన్. అదే నెహెమ్యా గ్రంథము 12వ అధ్యాయము 43వ వాక్యం చదువుతామే. మరియు దేవుడు మనకు మరియు దేవుడు తమకు మగా ఆనందమును కలుగజేసినని గొప్ప బలులు అర్పించి సంతోషించారు. ఇది ఎలాగున్నది? ఇది ఎలాగున్నది? ఏం అర్థం కాలేదు అంటున్నారా? ఇది ఇక్కడ ఏమున్నది? మరియు దేవుడు మగా ఆనందమును కలుగజేశారు. ఎవరు కలుగజేశారు? మొదటిగా నేనేమన్నాను? మీరు యెహోవా యందు ఆనందించుడి, అదే మీకు దేవుని యొక్క బలం అన్నా. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమన్నది? దేవుడే ఆ ఆనందమును నాలో కలుగజేసి ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు కలుగజేశారా? ఆమేన్. That day they offered great sacrifice with joy, for God had made them rejoice with great joy. అంటే దేవుడే ఆనందమును నాలో పుట్టించాడు. ఎంతమంది ఆనందం ఆమెన్ అంటారు? నేను చెప్పిన మీరు వింటారా? అంత సామాన్యమైన వారా మీరు? హల్లెలూయా. అందుకే దేవుడి యొక్క వాక్యం అంటుంది, దేవుడు మనకు అంటే దేవుడు నాకు మగా ఆనందమును కలుగజేశాడు. చెప్పండి చెప్పండి, కొంచెం ఆనందంగా చెప్పండి. ఎంత గొప్ప దేవుడు! మొదటిగా ఏమన్నారు? యెహోవా యందు ఆనందించు, అదే నీకు బలం అన్నారు. ఆమేన్. అంటే తెలుసు వీళ్ళు కొంచెము వీక్ ఏంటిది, కొంచెం ఇటు పోతుంది అని చెప్పి రమ్మంటున్నాడు, మీకు ఆనందమును మగా ఆనందమును కలుగ చెయ్యవాడు నేనే. హల్లెలూయా. కనుక వాళ్ళు ఏం చేశారా? బలులు అర్పించి ఆనందించారు. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు బలులు అర్పించారు. కనసంలో ఒక చప్పట్లు కూడా ఆనందిస్తామా? హల్లెలూయా. ఇప్పుడు ఆనందం రావాలి. ఆమేన్. మగా ఆనందమును కలుగ చేశారు కనుక వారు ఏం చేశారా? బలులు అర్పించి సంతోషించారు.
మగా ఆనందమును దేవుడు మనలో కలుగ చేశారు కనుక మనం ఏం చేశారు, వాళ్ళు బలులు అర్పించి సంతోషించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది పాత నిబంధనలో జరుగుతున్న కాదు, ఇది కొత్త నిబంధనలో ఆమె ఈ కార్యం రాయండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యం. ఫిలిప్పీ పత్రిక ఆమె ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్తా ఆనందంగా ఉండు. ఆనందంగా మనకు మాస్క్ వేసుకున్నానయ్యా నా పనులు ఏంటి మీకు కనిపించడం లేదు. హల్లెలూయా. ఏమన్నారా? ఎల్లప్పుడూ ఏడుస్తారు. ఏడవండి అని చెప్పండి. ఇప్పుడు ఏడుస్తారు. ఆనందించినట్టు ఎందుకు ఆనందించాలి? ఆర్టిఫిషియల్ గా ఉంటుందా? ఇది ఎలా ఉంటుందా? ఆనందించిన వెంట ఎలా ఉంటుందా? ఆర్టిఫిషియల్ గా ఇలాగ నవ్వాలంటే ఏడు అంటే ఈజీగా ఏడుస్తారు. ఇక్కడ సేవకుడు ఏమంటున్నాడు? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు. మరల చెప్పుచున్నాను. ఈ ఆనందముకి విరోధముగా ఉన్నది ఏంటి? ఆనందకి ఆపోజిట్ దుఃఖం. ఏంటి? దుఃఖం, బాధ, చింత. ఏంటి? అంతే కదా, దుఃఖము, బాధ, చింత. ప్రభు అంటున్నాడు, నీవెందుకు చింతపడుతున్నావు? నేను ఏమన్నాను? నిన్ను ఆనందంగా ఉండమన్నాను. ఎలా ఆనందంగా ఉండాలి? యెహోవానందు ఆనందంగా ఉండాలి అన్నాడు. ఓకేమా? యేసు ప్రభునందు నీవు ఆనందంగా ఉండమా అన్నాడు. కానీ నువ్వు ఎలా ఉన్నావు? ఆనందంగా ఉన్నాను చెప్పండి. ఏమో ఆమె ఎల్లప్పుడు మరలా నేను చెప్తున్నా ఆనందంగా ఉంది. కానీ మీరు దానికి విరోధంగా ఉన్నది ఏంటి? దుఃఖము, బాధ, చింత. ప్రభు ఏమంటారు? 6వ వాక్యం చదువుతాము. కరోనా గురించి మాత్రం కొంచెం చింతపడతారు. దేని గురించి? కరోనా గురించి మాత్రం కొంచెం చింతపడతాం. నీ చింత పడకూడదు. ప్రభున్నారు దేనిని గురించి? దేని గురించి? దేనిని గురించి? భర్త గురించి చింతపడుతున్నావా? భార్య గురించి, పిల్లల గురించి, దేని గురించి చింతపడమంటున్నారు? దేని గురించి చింతపడకుండా కానీ అన్నారు. చింతపడకూడదు అని చెప్పి కానీ ప్రతి విషయం అందు ఏమన్నారు? నాకు చెప్పు, నీవెందుకు చింతపడుతున్నావు? ఆమె ప్రభు ఉన్నారు, భారం మోయించుని సమస్త జనులారా నా ఎదుగు రండి, వచ్చి నీ భారం నా మీద పోపండి, నేను మీకు శాంతి కలిగేస్తాను. హల్లెలూయా. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము యేసుక్రీస్తు వలన ఆమేన్ కావాలి. వాక్యం మాకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. అంటే యేసుక్రీస్తు నందు మనకు ఏం కలుగుతుందా? సమాధానం. సరే, ఈ వాక్యమును ఎవరు చెప్పారు? పౌలు చెప్పారు. పౌలు ఎక్కడ చెప్పారు? ఫిలిప్పీ పట్టణంలో ఉన్నప్పుడు చెప్పారు. అపోస్తల కార్యక్రమము 16వ అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళి చదువుతాము. ప్రైజ్ ది లార్డ్. అక్కడ జరుగుతున్న కార్యం మాత్రం నేను చెప్తాను. ఫిలిప్పీ పట్టణానికి వెళుతున్నారు. వెళ్ళిన అప్పుడే థియేటర్ ఆమెను చూస్తారు. ఓకే, ఇప్పుడు అక్కడ ఒక పాప ఉన్నది. ఆ పాప మీద ఏమున్నది? దురాత్మ ఉన్నది. ఆ పాప మీద ఏమున్నది? దురాత్మ ఉన్నది. ఆమె ఏం చేస్తుందంటే అందరికి చెప్పడం ద్వారా అందరికి వాళ్ళు చాలా డబ్బులు. ఈమె ఈ పౌలు శీల వెళుతున్నారు కదా, వీళ్ళు ఆలయం వెళ్ళినప్పుడు ఆమె ఒక మాట అంటున్నది. ఏమంటున్నదంటే, వీళ్ళు దేవ సేవకులు, ఉన్నతమైన దేవుని యొక్క సేవకులు, వీరి మాటను వినుడి అని అంటున్నది. ఎవరు చెప్తున్నది? దురాత్మ ద్వారా పీడింపబడిన ఆ యవన కుమారుడు. ఇలాగ డైలీ చెప్పడం చూసి పౌలుకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. కోపం వచ్చి ఏసునామంలో పోన్నాడు. వెంటనే ఆమె అసహ్యం పోయింది. ఇప్పుడు ఏమైపోయింది? ఆమె నార్మల్ మనిషి. ఇప్పుడు వాళ్ళకి ఏమైంది? ఆమె ఏటీఎం క్లోజ్. ఏమైంది? ఆమె ద్వారా రావాల్సిన లాభం రాలేదు కనుక వాళ్ళు ఏం చేశారు? పౌలును శీలను కట్టుకుని ఏం చేశారా? శరచాలలో వేశారు. మేలు చేసి కీడను అనుభవించారు.
చూడండి 16వ అధ్యాయము 22 నుంచి చదువుతాము. అప్పుడు ఆ. జనసమూహం వారి మీదకి దొమ్మిగా వచ్చెను. ఎలా వచ్చారా? దొమ్మిగా వచ్చాను. న్యాయాధిపతులను వారి వస్త్రములు వాళ్ళ వస్త్రమును లాగివేసి వారి బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి. ఏం చేశారు? వీళ్ళు తప్పు ఏం తప్పు చేశారు? దురాత్మను వెళ్ళగొట్టారు. కానీ వాళ్ళు జన సమూహం వారి మీద వచ్చి ఏం చేశారా? వారి వస్త్రం లాగివేసి వారిని పెద్దములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. వాళ్ళు చాలా దెబ్బ కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. ఎవరికి? చెరసాల నాయకుడు. కొట్టేసి ఏం చేశారా? చెరసాలలో వేసేసి వాళ్ళని భద్రముగా కాపాడాలని ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి ఎక్కడమ్మా? లోపలి చెరసాలకు త్రోసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించెను. వారి కాళ్ళకు బొండ వేసి బిగించది. మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండిరి. ఖైదీలు వినుచు ఉండిరి. ఏమైంది? ఒకవైపు ఏమో నొప్పి, గాయం, నొప్పి, గాయము అన్ని చినిగిపోయి ఉంది. మనం ఏమంటాము? ప్రార్థించండి మా కొరకు, ఎంత కష్టపడుతున్నాము. కానీ వీరేం చేస్తున్నారా? వారు ప్రార్థించి కీర్తన పాడుతున్నారు. హల్లెలూయా. మధ్య రాత్రిలో నిద్ర వస్తుందా? ఇంత నొప్పి ఉంటుంది. వాళ్ళు ఎంతగా వణింటున్నారా? అంటే యెహోవా యందు ఆనందించుడి, యెహోవా యందు ఆనందించుడి. అదే మీకు దేవుని యొక్క బలం. మనం అది చూస్తాం కదా, వాక్యం ఏంటి? యెహోవా యందు ఆనందించుడి. అది వీళ్ళు ఇలాగ రాత్రి వేళలో పాటలు పాడి దేవుని కీర్తించుచున్నారు. వీళ్ళని కదా వీళ్ళు కావాలి. యెహోవాయే నా బలమే, యెహోవాయే నా కీర్తన. వీళ్ళు పాటలు పాడుతూ కీర్తించుచున్నప్పుడు ఏమైందా? అకస్మాత్తుగా ఎప్పుడు స్తుతించి ఆరాధించిన ఆశ. అప్పుడు ఏం చేశారా? అకస్మాత్తుగా మహాభూగమం కలిగి, ఎలాగైందా? ఎత్తుకుని భూగమం కలిగి చెరసాల పునాదులు అదిరేను. అన్ని తలుపులన్నీ తెరచెను. అందరి బంధకము. హల్లెలూయా, 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 హల్లెలూయా. వీరు పాటలు పాడినా వీళ్ళే విడిపించబడాలి కదా. అవును కదమ్మా? ఇప్పుడు సుజాత పాడితే సుజాతకు విడుదల కలగాలి. కానీ సుజాత పాడినా ఆమె అక్కడ ఉన్న వారందరికీ, విన్న వారందరికీ కూడా విడుదల. అర్థమైందా? సో ఎందుకు బాధ? ప్రభన్నారు నీవేం చెయ్యి? యెహోవా యందు ఆనందించు, అప్పుడు నీకు విడుదల. ఇప్పుడు వీళ్ళ ఆనందంతో పాటలు పాడారు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నా భర్త ఇలాగా నాకు ఏడ్చుకొచ్చినావంటే నీకు ఏం రావాలి. ఏడ్చావంటే నీకు ఉన్న బలం పోతుంది. కానీ యెహోవా యందు నీవు ఆనందించు. అప్పుడు ప్రభు ఏం చేస్తారు? నీ బంధకం విడిపిస్తారు, ఆయన బంధకం నుండి కూడా ఆయన విడిపిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. దేవుని యందు ఆనందించడం ద్వారా మనకేం కలుగుతుంది? గొప్ప విడుదల కలుగుతుంది. దాని తర్వాత ఆ సరచాల ఆయన ఏం చూస్తాడు? ఆయన చూసిన ఆయన రాత్రి వేళ ఆయన తీసుకుని వచ్చిన అన్ని ఓపెన్ ఉంది. అని చంపేసుకుంటాం, ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. అప్పుడు పౌలు అన్నాడు, ఏం చేసుకోకు, మేమందరం ఇక్కడనే ఉన్నాం. విడుదల కలిగింది, కానీ ఎవరు కూడా పారిపోలేదు. ఆమె అప్పుడు ఆయన వచ్చి అప్పుడే అడుగుతున్నాడు, ఏమన్నారు? అయ్యా నేనేం చేయాలయ్యా? ఏమన్నారు? రక్షణ పొందుకున్నకు నేనేం చేయాలి? అప్పుడే అన్నారు ఆయన అన్నారు, నీ విశ్వసించిన ఎడల నీవును ఇంటి వారు రక్షింపబడతారు. హల్లెలూయా. అర్థమైందా? సో యెహోవా యందు మనము ఆనందించడం ద్వారా మనకేం కలుగుతుంది? ఏం కలుగుతుంది? విడుదల కలుగుతుంది, బలం కలుగుతుంది. ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్. ధైర్యంగా ఉండు. ప్రైజ్ ది లార్డ్. నేను రానండి, నేను రాను. ఎందుకు రాను? నేను రానండి, నాకు భయంగా ఉంది. నీ భయం
ఇప్పుడు మనం ఇక్కడ రావడం ద్వారా మనము అంటే చెప్తున్నాను, ఎంతో మందికి రావాలని మనసు ఉన్నది కానీ రాలేకపోయారు. కానీ మనకు అవకాశం ఉంటే మనం రాలేదంటే మనమే కదా. సో మనం ధైర్యము మనము తెచ్చుకోవాలి ప్రియులారా. హల్లెలూయా. సరే, అంటే కుటుంబంలో ఎలాగో ఉండాలని నేను మొదటి ఆరాధన చెప్పిన భార్య భర్త ఎలాగ ఉండాలని. సరే, అది చాలా మంది మీరు వచ్చారు మంగళవారం, మనం దేవుని సిద్ధమైతే వచ్చిన వారు మనం దాని గురించి మనం చూస్తాము. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు మనము ఇంకొక కార్యం చూస్తాం ప్రియులారా. ఆమె యెహోవా కొరకు కనిపెట్టుచున్నాం. ప్రభు దేవుని యొక్క వాక్యం ఉన్నది ఆది కాండము సరే కీర్తన 18:2-3 చదువుతాం ప్రియులారా. 2-3. యెహోవా నా శైలము, యెహోవా నా కోట, నన్ను రక్షించేవాడు, నా కేడము, నా రక్షణ దుర్గము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించుచున్న నా దుర్గము. కీర్తినీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నన్ను శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను విడిపించుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అది మాత్రం కాదు, చొమ్మసిల్లిన వారికి ఆయన బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేయవాడు. ప్రైజ్ ది లార్డ్. యెహోవా కొరకు కనిపెట్టుచున్న వారు నూతన బలము నుండి పక్షిరాజు వలె. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, ఆమె మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 18వ వాక్యం చదువుతారు. ప్రైజ్ ది లార్డ్. సిలువను కూర్చిన వార్త నశించుచున్న వారి వెరితనమును రక్షింపబడుచున్న మనకు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇప్పుడు 2 గుంపు ఉన్నాయి. ఇప్పుడు మన సంఘంలో కూడా 2 గుంపు ఉన్నాయి. ఒకరేమో రక్షింపబడిన వారు, ఇంకొకరేమో రక్షణ లేనివారు. దేవుని యొక్క వాక్యం ఇప్పుడు నేను చెప్పుచున్న మాట రక్షింపబడిన వారికి ఎలా ఉన్నదా? దేవుని యొక్క శక్తిగా. హల్లెలూయా. రక్షింపబడని వారికి వీరితనముగా ఉంటుంది. ప్రభువా, ఇది నాకు ఎలా చెప్పాలి నాకు తెలియదు. నేను ప్రభు దగ్గర అడిగాను, ప్రభువా రక్షింపబడిన మాకేమో శక్తి, రక్షింపబడని మా పిల్లలకేమో వెరితనం. ఇప్పుడు చూసినా ఇదే మాట్లాడతాడు. ఆమేన్. యేసయ్య ఇదంటే దీన్ని ఏమన్నారు? సిలువను గురించిన వార్త. సిలువను గురించిన వార్త. ఇప్పుడు సిలువలో యేసయ్య ఉన్నారు. ఎవరున్నారు? యేసయ్య ఉన్నారు. ఓకే, ప్రైజ్ ది లార్డ్. అలాగేలాగా ఏలాడుతున్నారు, బాధ. ఒకవైపు ఒక దొంగ ఉన్నాడు, ఇంకొక వైపు ఒక దొంగ, 2 దొంగ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఒక దొంగ ఏమంటున్నారు చూడండి. ప్రైజ్ ది లార్డ్. లూకా సువార్త 23:39. 23 ఒక దొంగ. ఓకే, ద థీఫ్. 23:39. ఒకడు వినండి ఏమన్నా, ఈయన ఆయనను దూషించు. ఈయన ఏంటి చాలా గొప్పవాడ, సారే దొంగ. ఈ దొంగ ఎవరిని దూషిస్తున్నారా? యేసయ్యను దూషించచ్చు. చూడండి ఇది ఎలాగ ఉంటుంది. ఇది ఘోరంగా ఉంది కదా. ఆమెన్. వెర్రివాడు, ఇదే చెప్తున్నాను. ఏంటి? వెర్రితనం. ప్రైజ్ ది లార్డ్. ఈయన దొంగ. ఈయన ఏం చేశాడా? ఆయన దూషించచ్చు. ఏమన్నారు? క్రిస్తువు కదా, నిన్ను రక్షించుకో. అందుకు దూషించారు. ఎందుకు దూషించారా? నీవు యేసుక్రీస్తు కదా, యు ఆర్ ద జీసస్ క్రైస్ట్ కదా, కనుక నీవేం చేయి, నిన్ను రక్షించుకో, వీలైందంటే మమ్మల్ని కూడా రక్షించు. ఇది ఎవరి కార్యము? వెర్రితనము కలిగిన రక్షింపబడకుండా ఉన్న ఈ దొంగ ఇలాగ చెప్తున్నాడు. ఆమెన్. ఇంకొక దొంగ, ఇటువైపు రక్షింపబడిన దొంగ ఉన్నాడు. ఆయన ఏమంటారా చూడండి. వాణిని ఏమన్నాడా? గద్దించి. ఆయన ఏం చేశారు? దూషించారు. మొదటి దొంగ. రెండవ దొంగ ఏం చేశాడా? ఆయనను గద్దించి, మనం చేసిన తప్పు కొరకు మనం శిక్ష పొందుతున్నాము. ఏమన్నాడు? నేను ఈ మాట నేను కొంచెం ఆలోచించిన. దేవునికి భయపడవా? 2 దొంగలు ఉన్నారు మా. ఓకేమా. ఇప్పుడు ఈయన చూస్తూ ఉన్నాడు. ఎవరు? ఈ రెండవ దొంగ చూస్తూ ఉన్నాడు. అంటే ఈ దొంగలు ఉన్నారు కదమ్మా, వీళ్ళు కట్టి పిలిచేసినప్పుడు వీళ్ళకి చాలా కోపం, నొప్పి, భరించలేని నొప్పి. కనుక ఏం చేశారంటే వాళ్ళ సైనికులు ఏం చేశారా? ఉమ్ముతారా, వీలైన మట్టుకు
చచ్చిపోతున్నాడు, బాధ భరించలేక అలా. కానీ యేసప్ప ఒక్కటి కూడా చెప్పలే. ఆయన ఆ భారం అన్నిటిని ఏం చేస్తున్నాడు? మౌనముగా భరించుచూ ఉన్నాడు. ఈ దొంగ చూస్తూ ఉన్నాడు. అది మాత్రం కాదు, సిలువలో ఉన్నప్పుడు ఆయన మొదటి మాట పలికారు. ఏమన్నారు మొదటి మాట? ప్రభువా, వీరు ఏమి చేయుచున్నారో వారు ఎరుగరు గనుక వారిని. ఈ మాట ఈయనని ఏం చేసింది? చాలా బాధ పెట్టింది. ఈ దొంగ ఇది ఏంటి? ఇది ఈయన ఏమంటున్నాడు? ప్రభువా, వీళ్ళు ఏం చేస్తున్నారు, అది కూడా తండ్రి దగ్గర, ప్రభువా వీరు ఏం చేస్తున్నారో వారు ఎరుగరు గనుక వారిని క్షమించుము. ఈయనకి ఇది, ఆహా నేను దొంగ, ఈయన ఏం చేస్తున్నాడు? క్షమించుమని చెప్పి తండ్రి దగ్గర ప్రార్థన. అంటే క్షమాపణ నాకు కూడా దొరుకుతుంది. ఆ తలపి నెల వచ్చింది. అందుకే అంటున్నాడు, నీవు దేవునికి భయపడవా అని చెప్పి ప్రభు దగ్గర అంటున్నాడు, ప్రభువా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? అంటే ఆ సమయం అదే సువార్త, సిలువలో ఉన్న వార్త రక్షింపబడిన వారికి అదే దేవుని యొక్క శక్తి. వెరితనముగా ఉన్నవాడు అని ఏమంటారు? నీవే క్రీస్తు అయితే నిన్ను రక్షించుకో, నన్ను రక్షించుకో అంటున్నాడు. కానీ ఇంకొక అతను ఏమన్నారా? అయ్యా నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో. ఇక్కడ కాదు, నీ రాజ్యములో. ప్రైజ్ ది లార్డ్. చూడండి ప్రియులారా, ఎంత గొప్ప వ్యక్తి. ప్రైజ్. మనం చెప్పుతూ ఉన్నాం దేవుని యొక్క వాక్యమును, కానీ కొందరికి అది ఎలాగున్నదా? వెర్రితనముగా, కొందరికి దేవుని యొక్క శక్తిగా. నీకు ఎలాగున్నది? హల్లెలూయా. ఆయన యందు ఆనందించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. సరే, ఇప్పుడు ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ ఒక కరోనా ఉన్నది కదమ్మా. సరే, ఈ తెగులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? 3 కార్యం త్వరగా చెప్తాను. ఫస్ట్ ఆరాధన చెప్పలేదు, నేను మీకు చెప్పబోతున్నా. ఈ ఒక తెగులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆమేన్. మొదటిగా మనం చూస్తాం నిర్గమకాండము 12వ అధ్యాయము 13వ వాక్యం. నిర్గమకాండము 12వ అధ్యాయం. మీరు ఉన్న ఇంట్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూసి మిమ్మల్ని నశింప చెయ్యక దాటిపోయేదను. ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. హల్లెలూయా. తెగులు మీ మీదికి రాదు. కానీ రాకుండా ఉండాలంటే ఏముండాలా? ఆ గొర్రె పిల్ల ఒక రక్తము ఆ గుమ్మములో ఉండాలి, ఆ గూడారంలో ఉండాలి. హల్లెలూయా. ఇదే నా గూడారం. ఈ గూడారములో యేసయ్య ఒక రక్తం ఉన్నది అనుకో, ఏ తెగులు మీ ఎదుకు రాదు. ఆమేన్. నేను ఐగుప్తు దేశమును పాడు చేయొచ్చుండగా మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు అని దేవుడు సెలవిచ్చి ఉన్నారు. హల్లెలూయా. రాదంటే రాదంటే. ఎందుకంటే తెగులు పంపించిన వాడు నేనే అంటున్నాడు. ఎలాగున్నా చూడండి, నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మును సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. నేను ఆ రక్తమును చూసి మిమ్మును నశింప చెయ్యక దాటిపోయేదను. సో యేసు రక్తం ఉన్నది కదా, యేసు రక్తంలో నీవు కడుగబడి అవుననుకో, ఆమెను ఏం చేస్తావు? కాపాడబడతా. కొందరు ఏం చేస్తారు తెలుసా? ఆమెను కరోనా వ్యాధి వచ్చింది, ఇప్పుడు హాస్పిటల్కి తీసుకుని వెళ్తున్నారు. వెళ్ళి ఏం చేస్తారు? బీరో లాక్ చేసుకున్నారు, అన్ని లాక్ చేసుకొని తాళం తీసుకుని పోతారు. ఎక్కడ? ఐసీయూకి. మళ్ళీ తిరిగి వస్తారా? వచ్చినా లాభం, లేదంటే అంతే. అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్. కానీ రక్తం ఉన్న చోట్లో తెగులు రాదు. ఒకటి. ఓకే. రెండవ కార్యం చూస్తాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 42 నుండి చదువు పాప త్వరగా. సమాజము. సమాజంలో ఉన్నవారు మోసే ఆరోనుకు విరోధముగా మాట్లాడారు. మేఘము ఆలయమును కమ్మెను. యెహోవా యొక్క మహిమ కనపడింది. ఇప్పుడు ప్రభు మాట్లాడుతున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ దేవుని యొక్క సేవకులకు విరోధంగా మాట్లాడినప్పుడు యెహోవా ఏం చేశారా? మహిమతో వచ్చి ఆలయంలో దిగిపోయారు. ఇప్పుడు ప్రభు మాట్లాడుతున్నారు, యెహోవా మాట్లాడుతున్నారు. ఏమని? మోసే ఆరోనుతో అంటున్నాడు,
ఈ సమాజము మధ్య నుండి తొలగిపోవుడి. మీరు ఏం చేయండి, కొంచెం 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 తొలగండి, కొంచెం తొలగిపోండి. క్షణములో ఎలాగా? క్షణములో నేను వారిని నశింపచేయుదునని మోషేకు సెలవీయగా. మోసేతో అన్నారు, మీరిద్దరం ఏం చేయండి, కొంచెం దాటిపోండి, నేనేం చేయబోతున్నాను, వీళ్ళని నాశనం చేయబోతున్నాను. వారు సాగిలపడిరి. ఎవరు సాగిలపడ్డారు? మోషే, ఆరోన్ సాగిలపడ్డారు. అప్పుడు మోషే మోసే ధూపార్తిని తీసుకొని బలిపీఠం యొక్క నిప్పులతో నింపి ధూపము వేసి వేగముగా సమాజం వద్దకు వెళ్ళి, హల్లెలూయా, ఎవరు ప్రార్థించేది? ఎలా? ఆరోన్ సేవకుడు కదా, ఆమె యాజకుడు కదా. ప్రైజ్ ది లార్డ్. ఏమన్నాడు? రే, స్టార్ట్ అయిందిరా కోపం, దేవునికి కోపము స్టార్ట్ అయిపోయింది, నేనేం చెయ్యి, ఆమె ధూపార్ తీసుకొని బలిపీఠంలో ఉన్న నిప్పుతో ఏం చెయ్యి, దాన్ని నింపుకొని పరిగెత్తు అంటున్నాడు. ఈయన వేగముగా వెళ్ళి వారి వద్దకు కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరును మొదలు పెట్టానని మోసే చెప్పినట్లు ఆరోను వాటిని తీసుకొని తెగులేమైందా? స్టార్ట్ అయిపోయింది, మొదలు పెట్టి కాగా. ఆమేన్. ఎక్కడ నిలబడ్డా? ఆమేన్. చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్యలో నిలబడి ఉండగా. సో తెగులు ఆగాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఆమేన్. ధూపార్తిని తీసుకుని వెళ్ళి ప్రాయశ్చిత్తం చేయాలి. ఎవరు చేయాలి? యాజకులు, మనమే చేయాలి. ఎక్కడ నిలబడాలా? సచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్యలో నిలబడి మనము దేవునికి ఆమెను ఆరాధించినప్పుడు ఆ తెగులు ఆగే. అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్. తెగులు స్టాప్ కావాలంటే ఏం చేయాలి? నీవు నేను నిలబడాలి, సందులో నిలబడాలి. వెళ్ళి మనం సందులో నిలబడాలి. అప్పుడు నిలబడినప్పుడే ఆ ఒక తెగులు, ఇది ప్రభు ఒక కోపం. ప్రైజ్ ది లార్డ్. సరియా? ఇది రెండవది. మూడవ కార్యం మనం చూస్తాం. ఆమేన్. కీర్తన, ప్రైజ్ ది లార్డ్, 106, 29, 30. వారి తమ క్రియల చేత ఎందువల్ల తెగులు వచ్చింది? వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టించగా. ఎవరికి కోపం పుట్టించారు? ఎవరికి? ఆమేన్. మనం చూస్తున్నాం కదా, మనం 2వ దినవృత్తాంతములో మనం చూస్తున్నాం 13వ వాక్యంలో ఏమని ఉన్నది? నేను దేశమును నాశనం చేయుటకు ఆకాశమును మూసివేసినప్పుడు, అంటే వాన కురియకుండా ఆకాశమును మూసివేసినప్పుడు. ప్రభు క్లియర్గా రాసి ఉన్నారు. రెండవది, దేశమును నాశనం చేయక నేను మెడతలకు ఆజ్ఞాపించినప్పుడు కానీ. మూడవది, దేశమును నాశనం చేయుటకు నేను తెగులును పంపించినప్పుడు కానీ నా పేరు పెట్టబడిన నా జనం. ఇప్పుడు 3లో ఒకటి జరుగుతున్నది. ఇప్పుడు ప్రభు పరలోకంలో చూస్తూ ఉంటాడు. ఏంటిది? నా పేరు పెట్టబడిన నా జనం ఏం చేస్తున్నారు? ప్రార్థన చేయలేం లేదు. వాళ్ళు ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? తను తాను తగ్గించుకొని ప్రార్థన చేసి చెడి మార్గమును విడిచిపెట్టి నన్ను వెతికినప్పుడు పరలోకంలో ఉన్న నేను ప్రార్థనను ఆలగించి దేశంలో స్వస్థతను అనుగ్రహిస్తా. ఇది నేను ముందుగానే చెప్పిన కనుక ఈ లెక్కలు రాదు. ఇప్పుడు మూడవది వేరే. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? వారు తమ క్రియల చేత ఆయనకు కోపమును పుట్టించగా వాళ్ళలో ఎంతమంది దేవునికి కోపం పుట్టిస్తున్నాం? మీరంటారు మేమే ఇక్కడ దేవుని కోపం పుట్టిస్తున్నాం. ఒక మాటకి లోపడలేదంటే ఏమైతుంది? కోపం పుట్టిస్తాం. ఓకే. తర్వాత వినగాసు లేచి పరిగారము చేయగా ఆ తెగులు. అంటే ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది.
ఈ వాక్యం నుండి ఎక్కడ వెళ్తామో మనము సంఖ్యాకాండము వెళ్తాం. సంఖ్యాకాండము 25వ అధ్యాయము 7 నుండి చదువుతాం. యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు అది చూచి సమాజం నుండి లేచి ఈటెను చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలు వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోవునట్లు పొడిచెను. ఇదేమిటి తెలుసా? మనం ఫిలేయా గురించి మనం మాట్లాడినాం కదా. ఫిలేయా అని ఏమన్నాడు? ఆమె వీళ్ళు ఓడిపోవాలంటే వీళ్ళేం చేయాలి? వీళ్ళు పాపంలో పడిపోవాలి కనుక వీరేం చేయండి, అన్ని జనములను ఇక్కడ వాళ్ళతో జాగ్రత్త చేశారు అనుకోండి, వీళ్ళేమైపోతారు? పడిపోతారు. కనుక ఇప్పుడు అంటే ఈయన సామాన్యమైన వ్యక్తి కాదు. చూడండి, అది 14-15 చదువు. 25, 14-15. చంపబడిన వాని యొక్క పేరు సిమ్రి. సిమ్రి సౌలు కుమారుడు. చంపబడిన స్త్రీ అంటే and the name of the 42. Now the name of the Israelite that was slain, even that was slain with the Midianish woman, was Zimri, the son of Salu, a prince of a chief. Prince and ఎవరు? గొప్ప ప్రభు, ప్రధాని, చాలా పెద్ద. కానీ తప్పు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? జాగ్రత్తలో పడిపోతున్నాడు. ఐ మీన్ ఆ స్త్రీ ఎందుకు నెక్స్ట్ చంపబడిన స్త్రీ పేరు కిస్తి. ఓకే, ఆమె డాటర్ ఆఫ్ జూ. ఆమె కూడా చాలా పెద్ద పెద్ద కుమార్తె. కానీ వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నాడా? పాపం చేస్తున్నారు. ఇప్పుడు పినహాసు చూసి ఏం చేస్తారా? వీటిని తీసుకుని వెళ్ళి వాళ్ళు ఎక్కడ జాగ్రత్త చేస్తున్నారు అక్కడ వెళ్ళి ఒక్కటే షాట్ చంపే. అంటే వాళ్ళ క్రియలు చేత ఆమె ప్రైజ్ అలా. అప్పుడు కోపం ఏమైతుందా? ప్రైజ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వాళ్ళు అక్కడ 25, 10 చదువు, 10, 11. యాజకుడైన ఆరోను మనవడును నేను ఓర్వలేని దానిని బ్యూటిఫుల్ కదా. నేను ఓర్వలేని దానిని దాని ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలు మీద నుండి నా కోపమును మన్నించెను. హల్లెలూయా. మనసు నీలో ఉందా? ఆమె బ్యూటిఫుల్ గా ఉంది కదా. తర్వాత కనుక ఇశ్రాయేలు నేను అప్పుడు ఆ ఒక బాధ ఏమైపోయిందా? ఆగిపోయింది. హల్లెలూయా. ప్రభు కొరకు ఎంతమంది రోషం కలిగి ఉన్నారు? ప్రభు కొరకు మనం ఎలా ఉండాలా? నేను ఓర్వలేనిగా ఉన్నాను, ఆయన కూడా ఓర్వలేకుండా వీళ్ళు ఏం చేశారు? హల్లెలూయా. ఆ క్రియ, యాక్షన్, దాన్ని చూసి అక్కడ తెగులు ఆగిపోయింది. మిగిలారా? హల్లెలూయా. నీవు దేవుని కొరకు రోషం కలిగి ఉన్నావా? నువ్వేం చేస్తున్నావు? నిన్ను నీవే తాగుకుంటున్నావు. నేను రానండి, నేను చిన్న అయ్యా మనం తాగు చోట ఇక్కడ ఉండదా? ఎగోబాయి ప్రభు అన్నారు, నేను నన్ను పర్ణశాలలో నీవు ఇల్లు నీకు చాలా సేఫ్టీయా? ఏది సేఫ్టీయా? లేదు మాస్క్ సేఫ్టీయా? లేదు ఏది సేఫ్టీమా? నా ప్రభు అంటున్నాడు, నేను నీకు వెలుగుగా ఉన్నాను, నేనే నీ రక్షణగా ఉన్నాను, నేనే నీ శక్తిగా ఉన్నాను. ఆమె నీకు విరోధముగా దండ ఎత్తి వచ్చిన ఈ కరోనా సబ్బుతో పోతుంది. ఏంటి? సబ్బులో కడిగినా చచ్చిపోతుందా? ప్రభు అంటున్నాడు, దండ ఎత్తి వచ్చినా కూడా అన్ని ఎదుగురా. నేను ఎక్కడ తాచి ఉన్నాను? పర్ణశాలలో తాచి ఉన్నాను. నేను రానండి, నా భార్య రాదు. ఎందుకు రాదయ్యా? వచ్చేస్తుందో ఏమంటే వచ్చిన వారికి రాదు. ఇక్కడ వచ్చిన వారు మనం ఎక్కడ ఉన్నాము? ఒకసారి చదువు 27:5 కీర్తన 27:5 మర్చిపోబడుతుంది. ఆపత్కాలమున ఎవరు దాచారు? భర్త దాచలేదు భార్యను, ఆమె భర్త భార్య పిల్లలను దాచలేము.
కానీ నా దేవుడు For in the time of trouble he shall hide me in his pavilion. Hallelujah. ఆమేన్. ఎక్కడ దాచారు? చెప్పండి చెప్పండి, శబ్దంగా చెప్పండి. ఇంట్లో ఉన్న వారికి వెళ్ళి చెప్పండి. ఎందుకు చర్చ మీరు వెళ్తారు, మేము రాము. ఆమేన్. వెళ్ళినము మమ్మల్ని ప్రభు ఎక్కడ కాచి ఉన్నారు? బాగున్న సభలో కాచి ఉన్నారు. అది మాత్రమా? మాటున ఆయన గుడారంలో, ఈ గుడారం ఆయన గుడారంలో పోయింది. ఆమె ప్రైజ్లో ఆశ్రయ దుర్గం గుడారంలో తాచి ఉన్నారు. ప్రైజ్లో ఎవరు ఆయన దగ్గర రాదు. ఎందుకంటే ఆయన నన్ను తాచి ఉన్నారు. వచ్చినా అరే రాదంటున్నాను, ఏమిటో వచ్చినా ఆయన గూడాలకు దీంట్లో ఆయన నన్ను హల్లెలూయా. ఏ తెగులు నాకు రాదు, ఏ అపాయం నాకు రాదు, ఏ తెగులు నా గూడాలను. సో 3 కార్యం చూసిన, మొదటిగా ఆయన రక్తం ఉన్న చోటులో తెగులు రాదు. రెండవది ఆమె అంటే చచ్చిన వారి మధ్యలో ధూపార్తిని, అంటే మనం ధూపార్తిని చేస్తున్నాము కనుక అక్కడ రాదు. మూడవది మన క్రియలు, మనము దేవునితో ఉండి మనం ఇలాగ ప్రార్థన చేసినప్పుడు రాదు. హల్లెలూయా. అపవాదికి అక్కడ చోటు లేదు. ప్రైజ్లా దేవుడు పెక్కిదనమైన ఆత్మను ఇవ్వలే, ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను మనసు ఆయన ఇచ్చి ఉన్నారు కనుక ప్రియులారా యెహోవా యందు మనము ఆనందిస్తాం. అదే మనకు బలముగా ఉన్నది. ఆయన మనలో ఆనందమును పుట్టించును, మగా ఆనందంలో కలుగ చేసి ఉన్నాడు కనుక ఆమె ఆ దినమున వారు బలులు అర్పించి సంతోషించింది. అటు బాధ్యతలు యేసుక్రీస్తు నామములో మనందరికీ దయచేయగాక. ఇక్కడ ఉన్న వారందరూ ఎప్పుడు ఏ గడియ ప్రార్థన చేస్తారో ఒలివాకి ఇవ్వండి. ఏ టైంలో మీరు ప్రార్థన చేస్తారో ఓకే ప్రార్థన చేస్తారు. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రము తండ్రి, స్తోత్రము రాజా. నీ వాక్యము ద్వారా ప్రభువా మీరు మాతో మాట్లాడి ఉన్నారయ్యా, బలపరిచి ఉన్నారయ్యా తండ్రి. నీ కృపను మాలో కుమ్మరించి ఉన్నారయ్యా. అయ్యా మీరే మా ఆశ్రయము రాజా, మీరే మా కోట తండ్రి, మీరే మా దేవుడవు రాజా. మేము నమ్ముకున్న యెహోవా నీవే రాజా. మేము భయపడము రాజా. రాత్రి వేళ కనుక భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రిలో సంచరించు ప్రభువా, చీకటిలో సంచరించు ప్రభువా తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను మేము భయపడము. ఎందుకనగా రాజా మీరు మీ రెక్కల కింద మమ్మల్ని కప్పి ఉన్నారు, మీ రెక్కల కింద మాకు ఆశ్రయం కలిగి అందనాలయ. మీ సత్యము మాకు కేడమును డాలునై ఉన్నది రాజా. ప్రభువా మేము మిమ్మల్ని నివాస స్థలముగా ఏర్పరిచి కొని ఉన్నాము కనుక ఏ అపాయము మాకు రాదు, ఏ తెగులు మాకు కూడా సమీపించదయ్యా. అయ్యా కంటి పాప వల్ల కాపాడుచున్న వాడా నీకు వందనాలు వందనాలు రాజా. సచ్చిన వారికి జీవము కలిగిన వారి మధ్యలో రాజా తండ్రి ప్రభువా ధూపార్తను మేము చెల్లించిన వారుగా ఈ తెగులను ఆపివేయుటకు రాజా మీరు మాకు శక్తిని సహాయమును అనుగ్రహించి ఉన్నారు కనుక వందనాలు. పాలు పొందుకున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ నామమును మహిమపరచండి. యేసుక్రీస్తు నామములో నా తండ్రి ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమను, యేసయ్య యొక్క సమాధానమును, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఐక్యతను ఎల్లవేళలో మీకు తోడు ఉండుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. వెరీవాణిగా ఉండకండి, దేవుని యొక్క శక్తి పొందుకునే వారుగా ఉండండి.